మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి 2024 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు స్వస్థత కోడికలో మనమందరము ఇక్కడికి వచ్చి ఉన్నాం. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకలో చాలా మంది పాత్రలు ఉన్నాయి. మనందరికీ తెలుసు. చదవబడిన లేఖన భాగంలో మనకి జ్ఞానులు కనబడుతున్నారు. వీళ్ళు తూర్పు దేశం నుండి వచ్చారని, ఆకాశమున ఒక నక్షత్రాన్ని చూచి బాలుడైన యేసుక్రీస్తుని వారు కనుగొనాలని దారి చూపించు నక్షత్రము ద్వారా వారు 2 సంవత్సరాలు నడిచారు. ఒకవేళ మనం ఇలా మాట్లాడుకుంటే, ఎందుకండి అన్ని సంవత్సరాలు కుటుంబాన్ని వదిలేసి ఇన్ని సంవత్సరాలు వారు ఎందుకు కేవలం రాత్రుల్లో ప్రయాణం చేస్తూ పగల పడుకుంటూ జీవించారు అంటే, ఒక్క మాటలో తేల్చి చెప్పచ్చు, ఆయనే చూడాలి. ఆశ. చెప్పండి, ఏంటంట? ఒక ఆశ. జ్ఞానులకి ఆశ పుట్టింది. మీకా 5:2లో చెప్పబడుతున్నట్లు తూర్పు దేశంలో పుట్టిన ఆ రాజు యేసుక్రీస్తు వారు బాలుడిగా జన్మించాడంట, ఆయన చూడాలని. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, వారు ఏదైతే ఆశపడ్డారో వారి ఆశ 2 సంవత్సరాల తర్వాత ఏమైందంట? ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న ఇంటిలోనికి వెళ్ళడం, ఆయన్ని చూచి సంతోషించడం, వారి ఎదుట మోకరించి సాష్టాంగ నమస్కారం చేయడం, పెట్టెలు విప్పి కానుకలు అర్పించడం, వాళ్ళ ఆశ తీరింది. అలాగే లూకా సువార్తలో కూడా మనం 2వ అధ్యాయం చదువుకున్నాం అనుకోండి. అక్కడ కూడా గొర్రెల కాపరులకి 7వ వచనం కానించి మనం చదువుకుంటే, దేవదూత రావడం, ఆ వెలుగు ప్రకాశించడం, దావీదుకు అనగా మనం గమనించిన వారమైతే, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పడం, ఆ గొర్రెల కాపరికి ఆశ కలిగింది. 15వ వచనంలో అంటారు కదా, ఆ దూత తమ యొద్ద నుండి పరలోకము వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి. చూసారా, ఏదైతే దేవదూత ద్వారా వర్తమానం పొందారో వారికి ఆశ పుట్టింది. వెళ్ళారంటే ఏం చేశారు? 16వ వచనంలో మనం చదివిన వాళ్ళు త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకున్న శిశువుని చూసింది. ఆశ ఏమైందంటే అక్కడికి వారికి తీరిందంట. ఇంకా చరిత్రలోకి వెళ్తే సుమియోను అనే భక్తుడు ఉన్నాడు. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం కాడి నుంచి. ఈయనకు ఒక ఆశ ఉంది. ఈ ఆశ కోసం కనిపెడుతున్నాడంట. ఏంటి ఆయన ఆశ అంటే, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు ఒక ప్రవక్త, దీర్ఘదర్శి. ఈయన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని చూచేంత వరకు, ఎత్తుకునేంత వరకు ఈయనకి మరణం అనేది లేదు. చాలా ముసలోడు అయిపోతున్నాడు. ఈయన ఆశ ఏంటో తెలుసా? ఒకటి, నేను చనిపోవాలి, కానీ నేను చనిపోవాలంటే ఆయన చూడాలి. కాబట్టి ఒకటే ఆశ, ప్రభుని నేను చూడాలి, ఇశ్రాయేలులో రక్షణ చూడాలి, ఇశ్రాయేలుకి ఆదరణ దొరకాలి, అన్యత్వంలో వెలుగు మహిమను మేము చూడాలి అంటూ ఆశపడ్డాడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజుకి దేవాలయంలోనికి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకురావడం, ఆయన్ని చేతితో ఎత్తుకొని కనులారా చూశాను ప్రభువా, ఇప్పటికి నా ఆశ తీరింది. ఈ మాటలన్నీ మీకు చెప్తా ఉంటే ఈ రోజు నా ఆలోచన, నేను చెప్పాలనుకున్న ఒక తృష్ణ ఒకటి ఏంటి అంటే, ఆశపడండి. చెప్పండి, ఏం పడాలంటే మనం
ఆశపడాలి. అత్యాశ పడమని నేను చెప్పట్లేదు, కానీ ఆశపడాలి. కానీ ఆశపడడం ఎంత ముఖ్యమో ఆశను తీర్చుకోవడం కూడా చెప్పాలి అంతే ముఖ్యం. తీర్చుకోగలము అనుకున్నప్పుడే దాని మీద ఆశ పెట్టుకోవాలి. నేను తీర్చగలను అనుకున్నప్పుడు దాని మీద ఆశ పడ్డామనుకోండి, అప్పుడు మనం ఏదైతే ఆశ పడ్డామో దాన్ని మనం పొందవచ్చు. ఈ క్రిస్మస్ యొక్క ఆశ, మనం కూడా మన క్రిస్మస్ ఎలా జరుగుతుందని ఆశ, అలాగే దైవ సందేశం వినాలని ఒక ఆశ, కార్యక్రమాల్లో పాల్గొవాలని ఆశ. కాబట్టి ఆశ పడ్డారు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు. కీర్తనా గ్రంథం, పాత నిబంధన పాఠ పుస్తకంలో నుంచి కీర్తనా గ్రంథం 17వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 17, 17వ అధ్యాయం అనుకోవద్దు, కీర్తనలే. కీర్తన 17వ కీర్తన 15-16 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 17వ అధ్యాయము 15-16 చదవమ్మా. 15 నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో ఏమంటాడండి? నా ఆశను తీర్చుకొందును. ఈరోజు మన అంశం అది, నా ఆశను తీర్చుకొందును. క్రిస్మస్ ఆశ. జ్ఞానులు ఆశపడ్డారు, ప్రభువుని మేము చూడాలి. ఎక్కడో మేము తూర్పు దేశం నుండి వచ్చాము, ఆ ప్రభువుని మేము చూడాలి అని ఎలాగైతే ఆశపడ్డారో, గొర్రెల కాపరులు ఎలాగైతే ఆశపడ్డారో, సుమియోను అనే దైవజనుడు ఎలా ఆశపడ్డాడో, ఈరోజు మన ఆశ ఎలాగైతే ఉందో ఈ భక్తుడు చెప్తున్నాడు. ఇతనికి ఒక ఆశ కలిగిందంట. ఆశ పడ్డాడు, మంచిదే, కానీ ఆ ఆశను నేను తీర్చుకున్నాను అంటున్నాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇంతకింతను ఏ ఆశ కలిగి ఉన్నాడు? మరొకసారి చదువుతున్నాం చూడండి. నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనమును చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇతనికున్న ఆశ ఏంటంటే ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూడాలి, ఆయన సుందర స్వరూపాన్ని మేము చూడాలి, దేవుణ్ణి చూడాలి అనే ఒక ఆశ దావీదు కలిగిందంట. మన ఆశలు ఎలా ఉంటాయి? ఎప్పుడు బిర్యానీ వండుకుందామా, ఎప్పుడు చికెన్ వండుకుందామా, ఏమండి? ఎప్పుడు కొడుకులు చూడాలా, ఎప్పుడు కోడళ్ళు చూడాలా, ఎప్పుడు కూతుర్లు చూడాలా, ఎప్పుడు తల్లిని చూడాలా, ఎప్పుడు చెల్లిని చూడాలా, ఇంకా వివాహమైన కొత్తలో ఎప్పుడు భార్యని చూడాలా, ఎప్పుడు పిల్లల్ని చూడాలా. ప్రతి వారికి ఆశ ఉంటుంది. ఈ భక్తుడు కొన్న ఆశ అంటే నేను చాలా ఇష్టపడుతున్నాను, చాలా ముచ్చట పడుతున్నాను, దేవుని ముఖాన్ని చూడాలి, ఆయన స్వరూపాన్ని చూడాలి, ఆయన సొగస్సును చూడాలి. శిలోమితులు అడిగారంట, ఎవరో, ఏంటమ్మా నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అంటున్నావు, నీ ప్రియుడుకున్న విశేషాలు ఏంటో అని అంటే, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుడు రక్తవర్ణుడు. చూడండి, ఆ పాటలో ఉంటుంది, ధవళవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు నా ప్రభు యేసు. ఈ మాట పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయములో మనం చూడవచ్చు. ప్రేమ దేవుని పెట్టారా 15వ వచనం అనుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ, వేరొక ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు.
ఈరోజు దేవుడిని చూడాలి అనే ఆశ ఎప్పుడైతే దావీదు గారికి కలిగిందో, దావీదు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను ఆశపడేవాడినే కాదు, ఆశలు తీర్చుకున్న వాడిని కూడా. తన కొడుకు అంటే దావీదు గారి కొడుకు, స్వయాన కొడుకు సొలొమోను మహారాజు, అతని గురించి బైబిల్ రెండవది చరిత్ర ఏమని చెప్తుందంటే, అతని వంటి జ్ఞానవంతుడు, అతని వంటి తెలివైన వాడు మరొకడు లేడని. ఈ యొక్క జ్ఞానవంతుడు, తెలివైన ఈ యొక్క సొలొమోను మహారాజు కూడా చాలా చక్కటి మాట మనకి బైబిల్ గ్రంథంలోను, ఆ సామెతలు, ఆ ప్రసంగిలో తెలియజేస్తూ ఉంటారు. ఆశపడాలి, ఆశ పడితే సరిపోదు కానీ ఆశను మనము తీర్చుకునే వారుగా ఉండాలని. ఏమంటే ఈ కీర్తనకారుడు ఈ 17వ కీర్తన 15వ వచనంలో మనం చదువుకున్నామే. ఈ పక్కనే ఉన్న కీర్తన 16వ కీర్తన కూడా మనం చూసిన వారు పెట్టి, ఈ 2 కీర్తనలకి ఏమంటే దగ్గర సంబంధం ఉంటుంది. ఈ కీర్తన 16 తర్వాత కీర్తన 17. ఈ కీర్తన 16లో ఏముంటుందంటే, శత్రువులు వెనకాల నుంచి దాడి చేస్తున్నారు. 16వ కీర్తనలో శత్రువులు ఎక్కడున్నారు అంటే వెనకాల ఉన్నారు. కానీ 17వ కీర్తన మనం చూస్తే శత్రువులు దావీదు గారి పక్కనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఆయన ఆశ పెట్టుకుంటూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఒక ప్రార్థన. మనం చదువుకున్నామే ఆ వచనము, ఈ కీర్తన 17వ కీర్తన 15వ వచనం ఒక ప్రార్థన. నేను ఇలాగ అనుకుంటున్నా, ఏమని? నీ స్వరూప దర్శనాన్ని చూడాలని. దానికి కావాల్సిన లక్షణం నీతి. నేను నీతి కలిగిన వాడినైతే ఖచ్చితంగా ఆయన స్వరూప దర్శనాన్ని ఆయన చూస్తాను. చూడటమే కాదు, చూచిన ఆశను నేను తీర్చుకుంటాను అనే మాట చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలా వచనాలు ఇలా ఉంది. 146వ కీర్తన 5వ వచనములో ఎవరికి యాకోబు దేవుడో అని తెలియజేస్తూ, ఆ యాకోబు దేవుని మీద ఆశ పట్టుకోమని చెప్తున్నారు. ఎవరు యాకోబులకు సహాయకుడు? లేదా చూడండి 146. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఏ రోజు ఆశ పెట్టుకున్నావు దేవుడిని చూడాలని? అంతెందుకంటే ఈరోజు స్వస్థతశాల, ఈరోజు నేను వెళ్ళాలా, దైవ సందేశాన్ని వినాలా, దైవజనులు ప్రార్థిస్తుండగా ఆశతో వెళ్తున్నాను. నా జబ్బు తగ్గిపోవాలి, నా బలహీనతలు తీరిపోవాలి, నా వ్యాధులు పటాపంచలైపోవాలి. విచిత్రం ఏంటి తెలుసా? ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటాం? జ్వరంతో వెళ్తున్నాను, నా జ్వరము అంటే ముందు డాక్టర్ గారి చూస్తాకి వెళ్తాం. ఒకే కోర్టుకి వెళ్ళామనుకోండి, నా కేసు కొట్టివేయబడాలి. ఇలాగా ఒకే ఎక్కడికి వెళ్ళామనుకోండి, ఒక పని మీద వెళ్తున్నప్పుడు ఆ పని జరగాల అని కోరుకుంటాం. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఏంటో, అసలు మనం ఏ ఉద్దేశంతో వస్తున్నాం అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎవరండి ఈ దేవుడి మందిరంలో ఉన్నవారు? ఎవరండి మనకి సహాయకుడు అంటే, కీర్తనకారుడు 121వ కీర్తన అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. కాబట్టి సహాయకుడైన ప్రభు మీద ఆశ పెట్టుకోవాలి. 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ పెట్టుకున్నాను అంటాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చరిత్రలు కనుక మనం చదువుకుంటే, యెహోవా మీద ఆశ పెట్టుకో, దేవుడి మీద ఆశపడు. కానీ ఈ భక్తుడు ఈరోజు మనకు చక్కటి విషయం చెప్తున్నాడు. ఆశ పడడం ఎంత గొప్పదో, ఆశ తీర్చుకోవడం కూడా అది గొప్ప విషయం. జ్ఞానులు ఆశపడ్డారు, ప్రభువా మేము నిన్ను చూడాలి. దానికి హేరోదు దగ్గరికి వెళ్ళారు. దేవుడి దగ్గరికి వెళ్లకుండా హేరోదు కొంచెం అక్కడ గలిబిలి చేశాడు. ఇదేంటో ఎలా అయిపోయింది అనుకుంటూ వస్తుండగా వారి మార్గ మధ్యంలో నక్షత్రము వాళ్ళ ఆశలు తీర్చినట్లు సరాసరి ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూపించింది. కీర్తనకారుడైన దావీదు కూడా ప్రభు యొక్క సుందర స్వరూపాన్ని చూచినట్లు, ఆయన కీర్తనలో ప్రభువుని కొనియాడుతున్నట్లు
చాలా చక్కగా బైబిల్ అంటుంది. బైబిల్ గ్రంథంలో ఏబు భక్తులు చక్కని స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. 29వ ఏబు గ్రంథము 24వ వచనాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనం. వారు చూడండి, ఎందుకు దేవుడు నవ్వుతున్నాడంట? ఆశ లేని వారిగా ఉన్నారంట. దేవుని మందిరానికి వచ్చారు, ఆశ లేదు. ఈరోజు ప్రియులారా, అందరూ సంతోషంగా ఉంటే పర్లేదు, ఆశ పెట్టుకోకపోతే. కానీ ఈరోజు మానవ జీవితం యుద్ధ కాలము, బ్రతుకంతా కూడా ఏమండి ఆశ. ఒక పాట భక్తులు ఎవరు రాశాడు, ఆశ పడనవాడట అసలు మానవుడే. మనకి ఎన్ని ఆశలు ఉన్నాయి, మొయ్యలేకపోయినా ఇల్లు పట్టుకెళ్ళిపోతారు. ఏమండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాం. ఆశ ఎక్కువ మానవుడికి, మానవుడు ఆశాపరుడు. కాబట్టి ఈరోజు ఒక మాట మనం నేర్చుకుందాం. ఇటు దావీదు గారు కీర్తన 17లో, అటు జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మేము ప్రభువు మీద ఆశ పెట్టుకున్నాం అంటున్నారు. ఏంటి మీ ఆశ అంటే ఆయన ముఖ దర్శనాన్ని మేము చూడాలి. ఇదే మా ఆశ, ఆయన్ని చూడాలా, ఆయనకి మేము పూజించాలా, మొక్కాలా అని. ఒక వ్యక్తి కనుక దేవుని యొక్క సుందర స్వరూపాన్ని చూడాలి అని ఆశ పెట్టుకుంటే బైబిల్ గ్రంథంలో ఏం జరుగుతుందో కొన్ని వచనాలు మేము ముందు పెట్టి నేను త్వరగా ముగిస్తాను. చదవండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. సన్నిధి కాంతి అనగా ఆయన ముఖము, ఆయన సన్నిధి అనగా ఆయన ముఖము, అనగా ఆయన ముఖము యొక్క కాంతి అనగా దర్శనమును ఎవరి మీదకి వస్తుందో వారికి ఏం జరుగుతుందని బైబిల్ చెప్తుందంటే వారికి సమాధానం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మోషే గారితో దేవుడు చెప్పాడు, యాజకులు చేయవలసిన పనిలో ఒక పని చేతులెత్తి నమస్కరించి ఆశీర్వదించుట. ఇది యాజకుడికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ ఆధిక్యతలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకి తెలియజెప్పినప్పుడు మోషే చేతులెత్తి ఈ యొక్క మాటలు చెబుతున్నాడు. లేదా అతని కుమారులతో ఇలా చెప్పు, వారి యాజకులు చేస్తున్నారు కాబట్టి అహరోను చేతులు, అతని కుమారుడు చేతులు ఎత్తి వారిని దీవించమను. ఆయన దీవెనలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అంటున్నాడు, మంచిదే. రెండవది ఏంటి, ఆయన సన్నిధి ప్రకాశము నేను కరుణించును గాక అని అంటున్నాడు. ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది. ఆయన సన్నిధి అనగా ముఖము, ఆయన ముఖము ప్రకాశిత వలన మనకి కరుణ దొరుకుతుంది. కరుణ. ఇక ఇంకోటి మనం చూసిన వారం అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మూలవాక్యంలో ఆయన సన్నిధి కాంతి వలన మనకు సమాధానం కలుగుతుంది. సన్నిధి కాంతి అనగా ఆయన ముఖ దర్శనము, స్వరూప దర్శనం మన బైబిల్ చెప్తుంది. ఇక్కడ 2 దీవెనలు కనబడుతున్నాయి. ఒకటి, మనం కరుణించబడతాం. రెండవది, మనకి సమాధానము దొరుకుతుంది. అందుకని ఆ రోజు జ్ఞానులు ఏమంటే నాటి కాలపు దావీదు ఆయన ముఖాన్ని చూడాలి. దేనికన్నారంటే ఆయన కరుణ మా మీద దొరుకుతుంది, ఆయన కృపను మేము పొందుకున్న వారముగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆయన సమాధానము మా మీద, మా కుటుంబం మీద ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఇంకా మన కీర్తన గ్రంథం 67వ అధ్యాయం 2వ వచనం చదివితే, కీర్తన గ్రంథం 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మలను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును. ఎప్పుడు ఆయన ముఖ కాంతి ప్రకాశింప చేస్తాడంటే ఆశీర్వదించినప్పుడే. రెండవది, ఆయన ముఖ కాంతి దర్శించడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే ఒక ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే ఒక ప్రకాశత, ఒక ఆశీర్వాదకరమైన దీవెన. దేవుని ముఖము చూచువారు దీవించబడతారు. దేవుని ముఖమును చూచిన వారు దీవించబడినట్లుగా చరిత్రలో మనం చూసిన వారమైతే ఒక యాకోబుని మనం చూస్తాం.
పెనియేలులో అతడు పెనుగులాట, ప్రభుతో ముఖాముఖ దర్శనము. నువ్వు నన్ను దీవిస్తావా అంటే దేవుడు అడగచ్చు. నానా దీవెనంటే నీకు 2 భార్యలు ఉన్నారు, 2 దాసీలు ఉన్నారు, 12 మంది కొడుకులు ఉన్నారు, 1 కూతురు ఉంది, నీ చేతి కింద పనులు ఉన్నారు, కావాల్సిన ధనం ఉంది, ఎట్లున్నాయి, పశువులు ఉన్నాయి, ఇంకేంటి ఆశీర్వాదం అంటే? ఆశీర్వాదం అంటే అది కాదు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అంటే ప్రశాంతంగా పడుకోవడం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అంటే చనిపోయిన పరలోకానికి వెళ్తాను అనే ధైర్యం కలిగి ఉండడం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అంటే చక్కటి నిద్రతో బ్రతికినా చనిపోయినా దేవుని రాజ్యంలో నేను ఉండగలననే ఒక మంచి ప్రశాంతత, ఒక సమాధానం, ఒక ఆధిక్యత ఒక వ్యక్తి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. యాకోబు అడిగింది భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే యాకోబు జీవితంలో ఇంత ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని కీర్తనకారుడు 44వ కీర్తన 3వ వచనంలో చక్కని మాట అన్నాడు చూడండి. 44వ కీర్తన 3వ వచనం, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి చేయమివ్వలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. ఇశ్రాయేలు వారి జీవితంలో దేవుని ముఖ కాంతి వారికి ఏమి ఇచ్చిందయ్యా అంటే విజయాన్ని ఇచ్చిందంట. అలనాడు యాకోబుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు, ఒక దేశముగానే మార్చాడు, కడుపును పుట్టిన వారిని గోత్రకర్తలుగా మార్చాడు. అదే గోత్రకర్తలైన ఇశ్రాయేలు అంటున్నారు, మా తండ్రి యొక్క ముఖ దర్శనము చేత మేము ఆశీర్వదించబడ్డాం. ఈరోజు అదే ముఖ దర్శనం మాకు ఏమిస్తూ వచ్చిందంటే విజయాన్ని ఇస్తుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఎందుకు మన జీవితంలో విజయం లేదు అంటే లేవగానే ఎవరి మొహం చూస్తాం మనం? అమ్మాయి ఎక్కడున్నావు, లేదా కట్టుకున్న భార్య అయితే అమ్మా ఎక్కడున్నావు, రా రా రా. నేను చాలా మందిని చూశాను, పొద్దున్న లెక్కనే వాళ్ళ మిస్సెస్ను వాళ్ళ పిల్లలను పిలిచి నీ ముఖం చూశానమ్మా, ఈరోజు అంతా నాకు మంచి జరుగుతుంది. నిజమా? మంచి జరుగుతుందా? ఉందా మీకు అలవాటు? లేదా పొద్దున్న లెక్కనే ఏంటో కొంతమంది రేఖలు ఏంటిది చక్కగా అనుకొని వాడి చేతి రేఖలు చూసుకొని అమ్మాయ్యా, అదే మరి చెప్పేది. కాబట్టి చేతి రేఖలు చూసుకొని ఎవడొచ్చి మాకు ఎదురొచ్చినా పర్లేదు, ఏం జరిగినా మాకు పర్లేదు, మాకంతా విజయమే. కానీ సాయంత్రం ఏంటో అప్పుల బాధతో ఇంటికి వస్తూ ఉంటాడు, నష్టపోయాలని కౌరుతో ఇంటికి వస్తాడు, అనారోగ్యంతో ఇంటికి వస్తాడు. కానీ బైబిల్ చెప్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 90వ కీర్తన 14వ వచనం ఒకసారి చదివితే భక్తులను దావీదు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఉదయమున కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. ప్రభువా, ఉదయమున నీ ముఖ కాంతిని మేము చూస్తాం, ఉదయాన్ని నిన్ను చూస్తాం. అందుకని మంచము దిగగానే మోకరించి ప్రభువును ప్రార్థించి అప్పుడు మన పనులు చేసుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఉదయమున నీవు దేవుని ముఖము, ఇప్పుడు ఎలాగానే దేవుడి పట్టాన్ని చూడ పెట్టుకోమాకండి ఎదురుగా మంచం దగ్గర అన్నది దేవుని ముఖము చూడటము అంటే ప్రార్థన చేయడం అని సూచన. లేవగానే నువ్వు చేయాల్సిన పని కాలు కృత్యములు తీర్చుకొని, కాలు కడుక్కొని, ముఖమును కడుక్కొని, మొదటిగా చీపిరి కట్ట దగ్గరికి వెళ్లకుండా ఉన్నపాటున మంచము దిగి మోకాళ్ళ మీదకి వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట అరగంట నీకున్న సమయాన్ని బట్టో నీకున్న అవకాశాలు బట్టో మోకరించి ప్రార్థన చేసుకోండి. ఉదయమున దేవుని ముఖ కాంతి చూస్తే ఆ దినమంతా కూడా మనం ఏం చూడగలమంటే గొప్ప విజయాలను, గొప్ప ఆశీర్వాదమును, గొప్ప దీవెనను పొందుకుంటామని ఇశ్రాయేలు భక్తుడు మనకి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక బైబిల్లో మనం చూసిన వారు అయితే 80వ కీర్తన 3వ వచనం చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలు ముగించేస్తున్నాను. 80వ కీర్తన 3వ వచనం, దేవా చెరలో నుండి మమ్మలను రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. మేము రక్షణ పొందాలి,
దేవుని ముఖాన్ని చూచిన వాడు తమ పాపాలను చూస్తాడు. రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ఉన్న యెషయా దేవుణ్ణి చూచాడని యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు చదివినప్పుడు దేవుని అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆశీనుడై ఉన్నాడంట. ఆయన చొక్కా అంచి దేవాలయము చుట్టూ అలుముకుందని, ఆ దేవాలయంలో దేవుని సన్నిధి కాంతిని చూచినప్పుడు ఆయనలో ఉన్న పాపాలని కనబడినప్పుడు 5వ వచనం అంటాడు, దేవా నేను పాపిని, పాపమైన జనుల మధ్య నేనున్నాను. నా నోరు పాపం, నా చూపు పాపం, నా పెదవుల పాపం. నువ్వేమో నా సువార్త ఎవరు ప్రకటిస్తారు, నా సందేశాన్ని ఎవరు బయలుపరుస్తారు అంటున్నావు. కానీ నా చూపు పాపమయ్యా, నా నడక పాపమయ్యా, నా పెదాలు కూడా పాపమయ్యా, నా మాటలు పాపం ఉన్నాయి అన్నప్పుడు కారుతో తీయబడిన నిప్పులు తీసి పెదవులకు తాకించి నీ పెదవులు శుద్ధినవిని వెలుమో ప్రకటించు. యెషయా ప్రకటించిన ప్రతి ప్రకటన అనేకులకు రక్షణ. ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినని బైబిల్ చెప్తుంది. పుట్టి జక్కయ్యను దర్శించిన దేవుడు ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఈరోజు ఆయన ముఖ దర్శనాన్ని చూడాలని అటు దావీదు ఇటు జ్ఞానులు ఆశపడినట్లుగా నువ్వు ఆశపడగలిగితే మన ఇంటికి ఏమొస్తుందంట? రక్షణ వస్తుందని. ఇక చివరి మాట ముగించేస్తాను. 89వ కీర్తన 15వ వచనం చదువుకొని మనం ఈరోజు వాక్యం ముగించుకుందాం. 89:15. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఎవరికి నడక రాదా అంటే వారు నడక అనేది ప్రేమ దేవుని బిడ్డ శరీర సంబంధమైన నడకల గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధముగా నడక. ఈరోజు చాలా మంది శరీర సంబంధంగా బలహీనైపోతున్నప్పటికీ మోకాళ్ళు నొప్పులు రావచ్చు, కాళ్ళలో గుచ్చరిగిపోవచ్చు, నడవలేని దీన పరిస్థితికి రావచ్చు, అవిటితనం రావచ్చు. కానీ దేవుని ముఖమును చూచువాడు చూపు దేవునికి అడ్డు రాదు, చెవులు దేవునికి అడ్డు రావు, అవయవాలు దేహము దేవునికి అడ్డు రాదు. కానీ మంచం మీద ఉంటే మంచం మీద, కూర్చుంటే కూర్చున్నప్పుడు, దేవుడితో నడిచనగా సన్నిధి అనుభవాన్ని చేయగలిగినప్పుడు, బైబిల్లో మాట నాకు చాలా ఇష్టము. ఆదికాండం 5వ అధ్యాయం 25వ వచనంలో హానోకు అంట దేవుడితో నడిచెను అని అన్నాడు. ఆ తర్వాత రాసి వదిలేస్తే బాగున్నావు. హానోకు దేవుడితో నడిచాడు అంటే ప్రతిరోజు లేచి మోకరించి ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, సాయంత్రం అయితే సాయంత్రం ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థనలో నడిపింపు అనేది అతడు కలిగిన వాడై ఉన్నాడు. అయితే బైబిల్ చెప్తుంది, నడిస్తే బాగుండు. నడిచిన హానోకును చూసినట్టు దేవుడు, అబ్బాయి ఎంతకాలం భూమి మీద నడుస్తావు, నాతో పాటు వచ్చా అని చెప్పంట చెయ్యి పట్టుకుని అలా పరలోకానికి తీసుకెళ్ళిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు భూమి మీద నడిచావు, పరలోకానికి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని పెట్టినారా, ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతానా అంటే అది కాదు. ఈ భూమి మీద దేవునిలో నడిపింపు అనేది చాలా కావాలి. ఈరోజు చాలా మందికి అవకాశం ఉన్నప్పటికీ ఇలాంటి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో, సందేశాల్లో వాక్యములు ప్రకటిస్తూ ఉన్నప్పుడు సమయమునకు అసమయమునకు ప్రయాసపడుతున్నప్పుడు దేవుని దగ్గరికి రాలేని వారు కొంతమంది ఉన్నారు. అవకాశం ఉండి, ఆరోగ్యం ఉండి, సన్నిధి ఉండి అవకాశం ఉన్నప్పటికీ, కానీ కొంతమంది అవకాశం లేకపోయినప్పటికీ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దైవ సందేశాలు వింటూ అనేక ప్రాంతాల్లో ఆయా భక్తుల ద్వారా దేవుళ్ళు నడిచేవారు కొంతమంది ఉన్నారు. పని ఆటంకం కావచ్చు కానీ ఒక మాట అన్నాడు. ఒక ఆయనంట ఎన్ని రోజులు దేవుడి దగ్గరికి వెళ్తావు అని చెప్పి ఆయనంటే తీసుకెళ్లి జైల్లో వేశారంట. ఆయన ఒక పాట రాస్తూ మాట అన్నాడు. ఏమంటూ తెలుసా? నన్ను ఆపగలిగావు కానీ నా మనస్సును నీవు ఇక్కడే చెరసాల్లో ఉండి నేను దేవునికి ఒక స్తోత్ర గీతమును పాడుతాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనిషిని ఆపచ్చు, పని భారం వల్ల, అనారోగ్యము భారం వల్ల దైవ సన్నిధికి రాకపోవచ్చు. కానీ ఇంటికాడ కూర్చున్నా, నువ్వు పనిచేసే స్థలంలో కూర్చొని ఓ చక్కని కీర్తన పాడుకుంటూ, ఒక ఆయన ఉన్నాడట. ఆయన పేరు ఎవరయ్యా అంటే సౌలు. ఆయన పక్కన మరొక జత పనివాడు ఉన్నాడు, ఆయన పేరు శీల. వీళ్ళిద్దరులంట పుతోను దెయ్యాన్ని వదిలించినందుకు సంపాదన పోయిందని చెప్పి ఆ పుతోను దెయ్యపు యొక్క యజమానురాలు పౌలును శీలను కొండతో కొట్టించి చెరసాలలో పడివేసి ఇప్పుడు చేయండిరా సేవ అంటే
చెరసాలను సైతము కూడా దేవుని మందిరముగా మార్చి వేశారు. దేవునికి స్తోత్రము కలుగునే గాక. దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? పాటలు పాడుతారు. వీళ్ళంట చెరసాలలో పాటలు పాడారంట. దేవునికి మహిమ కలుగునే గాక. వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ తోటి ఖైదీలంటే చప్పట్లు కొడుతూ స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి అది పాడుతూ ఉంటే వారు కూడా మైమర్చిపోయి స్తుతులు ఏమండి తప్పట్లు కొడుతూ వారు కూడా భజనలో వాళ్ళు కూడా ఆరాధనలోనంటే ఏకీవించేశారంట. విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఖైదీ గోడలు, ఆ ఖైదీ శాలలు కూడా, ఆ ఖైదీ యొక్క చెరసాల కూడా ఏమైపోయిందంటే మందిరంగా మారిపోయిందంట. కాసేపు పాటలు పాడారు, కాసేపు దైవ సందేశాన్ని ఇచ్చారు, వర్తమానం అందించారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. మందిరంలో ఏముంటాయి? పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, అలాగే వాక్యం ఉంటుంది. వీళ్ళంట వారు ఉంటున్న ప్రాంతాన్ని పాటలతో నింపేశారంట. పాటలు పాడారు, కొన్ని మాటలు చెప్పుకున్నారు, ప్రార్థనలు చేసుకున్నారంట. విచిత్రమైన తెలుసా? ఎక్కడైతే సువార్త జరగకూడదని ఆపేశారో ఆ చెరసాల పునాదులంట వణికిని అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని సంఘములో జరిగే మరొక కార్యం ఏంటి అంటే రక్షణ. చెరసాల నాయకుడు ఏం పొందాడు చెప్పండి? రక్షణ పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మాటలు చెప్తున్నానంటే మనిషిని ఆపొచ్చు కానీ మనస్సును ఆపలేం. మనిషి దేవుని మందిరానికి రాకపోవచ్చు కానీ నోటి నిండా, హృదయం నిండా, మనస్సు నిండా ప్రభుని చూడాలి, ప్రభుని దర్శించాలి, ప్రభుని వేడుకోవాలి, ప్రభుని ఆయన సుందర స్వరూప దర్శనమును నా కనులారా చూడాలని ఆశ నీలో ఉంటే చాలు. నా దేవుడు నువ్వు ఉన్న చోటనే నీ ఆశను తీర్చగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో, పనిలో ఉంటే పనిలో, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో నువ్వు ఆశపడు. ఆయన సుందర స్వరూప దర్శనము నీకు రక్షణ ఇస్తూ, నిన్ను నడిపిస్తూ, నీకు విజయాన్ని ఇస్తూ, నీకు సమాధానం ఇస్తూ ఆయన మనందరినీ కూడా రాకడ మేఘమెక్కించుటకును విజయోత్సవ మనలో నడిపించును గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు నిరంతరంగా భూలోకానికి వచ్చినప్పుడు చూడాలనుకున్న జ్ఞానుల ముఖ దర్శనమును ఆయన చూపించినట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానులు ప్రభు యొక్క ముఖ స్వరూప దర్శనాన్ని చూశారు. అంత మాత్రమే కాదు, పూర్వపు దినాలు దావీదు మహారాజు కూడా అయాని ముఖాన్ని చూడాలనుకున్నప్పుడంట ఎప్పుడు చూశాడో తెలుసా? ఉదయం లేవగానే మేల్కొన్నప్పుడు ఏం చూశాడంట? ఆయన సుందర స్వరూప దర్శనాన్ని చూశాడట. ఈరోజు చిన్న పని చేద్దాం, మనం కూడా ఈ రాత్రి ప్రార్థన చేద్దాం, ప్రభువా నీ ముఖాన్ని మేము చూడాలని. ఎప్పుడు కనబడతాడంట ఆయన? నువ్వు ఉదయకాలమే లెగిసి మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పటికల్లా ఖచ్చితంగా దావీదు పొందిన అనుభవము నీవు నేను పొందుకునేటట్లుగా మోకాళ్ళ మీదకి వెళ్ళగానే ఆయన సుందర స్వరూప దర్శనముతో నా దేవుడిని ఆశ తీర్చునుగాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. ఇదే క్రిస్మస్ ఆశ.